హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. భారత్ పాక్ మధ్య యుద్ధం అంటే మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది అనుకున్న తరుణంలో రాత్రికి రాత్రి హఠాత్తుగా ఆగిపోవడం వెనుక ఆంతర్యం ఏంటి? అసలు దీని వెనుక జ్యోతిష్యపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? మరి ఇది ఆగినట్టేనా? ఇంకా రాబోతుంది. చాలామంది జ్యోతిష్యులు ఏం చెప్పారు? అసలు పాకిస్తాన్ కొట్టుకుపోతుంది ఈ యుద్ధంలో, లేదంటే ఇది ఇంకో జూన్ జూలై వరకు కూడా ఈ యుద్ధం ఆగదు అని చాలామంది జ్యోతిష్యులు చెప్పారు. మరి నిజానికి ఏం జరగబోతుంది తెలుసుకుందాం. అత్యంత సీనియర్ జ్యోతిష్యులు, ప్రముఖులు జీవీఎల్ఎన్ చార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. సో గురుగారు, యుద్ధం ఆగిందా? మౌలిక ప్రశ్న. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. 24/7 ప్రేక్షకులకి జ్యోతిష్య శాస్త్రం మీద పూర్తి స్థాయిలో మాకంటే మీరు ఎంతోమంది జ్యోతిష్యుల్ని పరిచయం చేస్తున్న వారి ముందు నా సబ్జెక్ట్ చాలా చిన్నది. అయ్యా, మీరు అలా అనకండి. ఎందుకంటే మీరు ముఖస్థుతి వద్దు అని ఒక మాట అన్నారు కాబట్టి నేను నిత్య విద్యార్థిని. మీరు ఒక్క మాట చెప్పారు, తప్పదిక. మీరు ఆ మాట అన్నందుకు మీకు ముఖస్థుతి వద్దన్నారు కాబట్టి నాకు తెలుసు మీరెంత విద్వత్తు, మీరెంత మీ శక్తియుక్తులు ఎంతో నాకు తెలుసు. అయితే ఇక్కడ ఒక మాట సార్, ఒక మాట ఇక్కడ ఒక్కటి చెప్పి ఆన్సర్ చేయండి సార్. జనాలందరిలో ఉన్న చిన్న ఆగ్రహం, ధర్మాగ్రహమో కోపమో ఏదో ఒకటి ఉంది. ఎందుకు జగన్ గెలుస్తాడు? ఇంత తెలివైన వాడు, ఇంత అద్భుతమైన జ్ఞాని అలా ఎందుకు చెప్పాడు అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. దీనికి ఆన్సర్ చెప్పి ముందుకెళ్దాం గురుగారు, ప్లీజ్. సో ప్రేక్షకులందరికీ కూడా, జ్యోతిష్యాన్ని ఆదరించేటువంటి వారందరికీ కూడా మన వాస్తవాలే చెప్పాలి. ఒక వైద్యుడు ఒక పేషెంట్ని బాగు చేయడం కోసం సర్జరీ మొదలు పెడతాడు. అవును. కొన్ని అకారణాల వల్ల, కొంత లోపం వల్ల తాను చనిపోతాడు. అది వైద్యుడు తప్పు కాదు, అది వృత్తిపరమైనటువంటి పొరపాటు. ఓకేనండి. అట్లాగే జ్యోతిష్యుడు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాకు ఇచ్చినటువంటి డేటా అనుసరించే చెబుతాం. ఇదే డేటాని వాళ్ళు ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజికల్ కౌన్సిల్, ఐ ఆమ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజికల్ కౌన్సిల్, ఆ కౌన్సిల్ కానీ బివి రామన్ గారి ఆస్థాన సిద్ధాంతి మల్హోత్రా కానీ, నార్త్ ఇండియన్లో భవిష్యవాణి అని ఒక సిద్ధాంతి కానీ, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి 199 మంది జ్యోతిష్యులందరూ కూడా ప్రభుత్వం వైసీపీ వస్తుందని చెప్పడం జరిగింది. ఆ 1% కూడా ఎలక్షన్ రోజున కొంతమంది టీడీపీ గెలుస్తుందని ప్రచారం చేశారు. ఇక్కడ జగన్కి నేను దాసుడిని కాదు, జగన్ నాకు దాసుడు కాదు. నేను గ్రహాలకు, గ్రహ సంపత్తికి దాసుడు. వ్యక్తిగత జాతకం వేరు, జ్యోతిష్యం వేరు. వ్యక్తిగత జాతకం వేరు, జ్యోతిష్యం వేరు. ఇట్స్ ఏ టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ కంటెంట్. సో కాబట్టి ఫెయిల్యూర్ అయినప్పుడు వెంటనే చెప్పాం. ఇక రాజకీయాల గురించి నేను మాట్లాడాను. దానికి ఇప్పటివరకు ఈ 1 year ఎక్కడ కూడా మాట్లాడలేదు. మాట కట్టుబడి. ఎందుకంటే మనం కడుపు కూడి తింటున్నాం, గడ్డి తింటలేదు. మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ. మానవ జన్మ ఎత్తినోడు మాట మీద నిలబడాలి. సో భవిష్యత్తులో కూడా ఏ ప్రభుత్వం వస్తుందో అంచనాలు వేయచ్చు, కానీ అందులో తల దూర్చదలుచుకోవాలి. ఎందుకంటే నన్ను ఒక పొలిటికల్గా చూడాలని పబ్లిక్ కోరుకోవాలి. నన్ను ఆస్ట్రాలజర్గానే గౌరవించారు. ఇంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఇక్కడ ఫెయిల్ అయ్యాడు అనేటువంటి బాధతో అన్న తిట్టి ఉండొచ్చు. అదే వాస్తవం. సో అది నాకు ఒక రకంగా మంచి బూస్టప్ ఇచ్చింది. కాబట్టి భవిష్యత్తులో రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఇప్పటికే చాలామంది నేను ఏ వీడియోస్ కామెంట్ పెడుతుంటా. ఇక అది వారి విఘ్నతకి మనం వదిలేయాలి. అంటే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
అంటే నా జాతకం ప్రకారం రాజకీయాలకు రావాల్సిన పరిస్థితి ఉంది. అవునా? అప్పుడు నిర్ణయాలు మనం చెప్పలేం కాబట్టి ముందుగానే దాని గురించి సూపర్. లేదు. నా అంచనా ప్రకారం ఒకసారి భవిష్యత్తులో గతంలో ఒక కృష్ణా జిల్లాలో ఒక సెగ్మెంట్లో పోటీ చేశాను. 14 ఓట్లతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. 14 ఓట్లతో ఓడిపోయినాను. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయినాను. సో మళ్ళీ అదే సీటుకి నేను అవకాశం నా జాతకంలో ఉంది. ఓకే, శుభం. కాబట్టి అప్పటి వరకు నేను రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక్కటి గురుగారు, ఇది ముఖస్థితి అనుకోవద్దు, నేను ప్రత్యక్షంగా గమనించాను. వ్యక్తిగత జాతకం చెప్పడంలో మిమ్మల్ని మించిన వాళ్ళని నేనైతే ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే అంటే ఏదో స్కేల్ పెట్టి గీసినంత ఖచ్చితత్వం ఉంటుంది మీరు చెప్పే దాంట్లో. అందుకే నేను మిమ్మల్ని ఇప్పటికీ అంటే ఎవరు ఏమన్నా కూడా మీతో కూర్చోవడానికి రీజన్ ఏంటంటే మీరు చెప్పే జాతకంలో తిరిగి ఉండదు గురుగారు. అది నా గొప్పతనం కాదు, మా గురువు మాకు నేర్పినటువంటి. ఏది ఏమైనా అద్భుతం మీ వారి ఈ ఘనత వారిది. ఇక నెంబర్ 1 ఈ పాయింట్లోకి వద్దాం ప్లీజ్. ఇందాక నుంచి మీరు యుద్ధం ఆగిపోయింది అంటున్నారు. అసలు యుద్ధం ఎక్కడ జరిగింది? ఓకే, యుద్ధం చేస్తున్నామని ఏమన్నా భారతదేశ ప్రభుత్వం ఏమైనా ప్రకటించిందా? మరి ఎందుకు యుద్ధం గురించి ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారంటే ఒక బలహీనుడు ఒక బలవంతుడితో కయ్యానికి కాలు దువ్వితే ఎలా ఉంటుంది? కొండ అద్దమందు కొంచెమై ఉండదా? పాకిస్తాన్ అనేటువంటిది ఒక పిచ్చుక. అవును, దాని మీద బ్రహ్మాస్త్రం. అంటే ఇక్కడ చిన్న పాముని కూడా పెద్ద కర్రతో కొట్టాలి. కరెక్ట్. ఇంకొక అంశం నేను నాకు ఖాళీ ఉన్న సమయంలో జబర్దస్త్ అందరూ చూస్తారు. నేను జబర్దస్త్ కంటే మించినటువంటి కామెంట్స్ చెప్పేటువంటి ఆస్ట్రాలజర్స్ నేను బాగా ఫాలో అవుతానండి. అందులో ఒక మెగా జ్యోతిష్యుడు ఉగాది పండగ రోజున షష్టగ్రహ కూటమి కలిసింది. దీని పర్యవసానం 4 సంవత్సరాల పాటు ఉంటుందని నా దృష్టిలో ఆ మాట అంటమే అతనికి సబ్జెక్ట్ లేదని అర్థమైంది నాకు. కాదు గురుగారు, దీన్ని నేను డిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే షష్టగ్రహ కూటమి గతంలో జరిగినప్పుడు కరోనా వచ్చింది. ఆ తర్వాత మొన్నటి షష్టగ్రహ కూటమి తర్వాత ఆయన చెప్పింది అక్షర సత్యంగా జరుగుతుంది కదా. భూకంపాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, అన్ని చోట్ల ఈ అన్రెస్ట్ కావచ్చు, సునామీలు కావచ్చు జరుగుతున్నాయి కదా. అంటే ఇక ఆయన కోసమే గ్రహాలు అక్కడ చేరినాయి అంటారా? అంటే ఆయన చెప్పాడు దీని తర్వాత ఇలా జరగబోతుందని నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. వాట్ మే బి సార్. ఓకే, మనం ఆన్లైన్లో మాట్లాడదాం. మనం ప్లీజ్. ఆఫ్లైన్ మనకొద్దు, ఆన్లైన్. ఉగాది పండుగ రోజున ఏర్పడేటువంటి గ్రహ కూటమి దాని ఎఫెక్ట్ 1 year మాత్రమే ఉంటుంది. ఓకే, రైట్. మనం ఏమాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లాగా? ఎవరితో దేనితో మనం మోసం చేస్తున్నాం? నెంబర్ 1. మీరు వీడి గురించి చెప్పొచ్చారు, కరోనా గురించి. కరెక్ట్, అది కాదు. ఓకే, ఈ పహల్గాన్ దాడిని మనం గురించి మాట్లాడితే రైట్. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు, భారత్ వచ్చినప్పుడు 5-6 రోజుల్లో కాశ్మీర్లోని ఒక గ్రామంలో 35 మంది సిక్కుల్ని కోసకోత కోసారు. కానీ ఇది గుర్తుందా ప్రేక్షకులకు కానీ సోకాళ్ళ జ్యోతిష్యుడికి కానీ? జేడి వాన్స్ భారతదేశానికి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే పెహల్గాన్ దాడి జరిగింది. ఈ జేడి వాన్స్ ఇండియాకు వచ్చినప్పుడు, బిల్ క్లింటన్ ఇండియాకు వచ్చినప్పుడు ఆ 2 రోజుల యొక్క గ్రహ సంపత్తిని చూసినట్లయితే ఇవాళ జరిగినటువంటి 28 మంది యొక్క ఉగ్రవాద దాడి జరుగుతూనే ఉంది. ఓకే, అది కంపారిజన్ మనకు. రెండోది, యుద్ధం అనేది భారతీయ ఎక్కడ ప్రకటించలేదు. రైట్ డౌన్ నౌ ఐ విల్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్.
ఇన్ భవిష్యవాణి 2029-30 మధ్య మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. ఓ 29-30 29-30 చివరికి మనం చైనాతో కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. మన ఉన్నటువంటి సోషల్ మీడియాలో కానీ లేకపోతే వాళ్ళ కవింపు చర్యలకు కానీ అయోధ్యపై కూడా దాడులు చేస్తారు అనే ప్రకటన వచ్చింది. అది కేవలం ప్రకటనకే పరిమితం అవుతుంది. 2029-30లో అయోధ్య రామాలయానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదే నరసింహాచార్యులు ఒక సాధారణ జ్యోతిష్యుడు ఉగాది పండగ రోజున పంచాంగ శ్రవణం చేస్తూ ఉత్తర పశ్చిమ దిక్కులలో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఐ విల్ రిపీట్ ద వర్డ్, యుద్ధ వాతావరణం నెలకొంటుంది. పాకిస్తాన్ సైన్యం కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. భారతీయ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణమే కానీ యుద్ధం జరగదని, ఈ యుద్ధ సమయంలో ఇమ్రాన్ ఖాన్కి జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తారని, దావూద్ ఇబ్రహీం భారతదేశానికి ఎక్కడున్నాడో ఆనవాళ్ళు దొరుకుతాయని, ఉగ్రవాద సంస్థలపై దాడులు జరుగుతాయి అని 2025 మార్చి 30వ తేదీ జరిగినటువంటి టీ టైమ్స్ న్యూస్లో నేను బాహాటంగా చెప్పడం జరిగింది. సో ఉంది, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. రికార్డ్ ఎవిడెన్స్. సూపర్. టీ న్యూస్ చూడండి. ఓకే. అంతే తప్ప నేను అబ్బాయి పుడుతుందో అమ్మాయి పుడుతుందో ముందుగా చెప్పి 2 వీడియోలు చేసి టైం లైన్లో పెట్టి ఆ 2ని బ్లాక్ చేసి ఒకటి ఓపెన్ అవ్వగానే దాన్ని ఓపెన్ చేసేటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు, అంతటి అసమర్థమైనటువంటి జ్యోతిష్యుడిని కాదు. ఓకే. నా మీద అటాక్ జరిగి నేను జైల్లోకి వెళ్ళి 7 రోజుల పాటు జైల్లో ఉండి నేను బయటకు వచ్చి నా ప్రెస్ మీట్లు అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను అవి తీయించుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయలేదు. నా మాట కఠినం, నా ఆలోచన కఠినం. కారణం ఏంటంటే నాకు ఒక భావుకత ఉన్నది. జ్యోతిష్యం నా ఆయుధం, అదే నాకు ఆభరణం. కాబట్టి నిన్నటి జరిగిన సంఘటన కేవలం ఎదురుదాడి మాత్రమే. ఓకే. అసలు యుద్ధం మొదలు పెడితే ఆఫ్ కోర్స్ దాని యొక్క సినిమా వేరుగా ఉంటుంది. ఇది కేవలం టెస్ట్ ప్రోమో, అంతే, కట్, అంతే తప్ప ఇండియా పాక్ మధ్య అయితే యుద్ధ వాతావరణం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉండదు. 2029-30 మధ్య కాలంలో పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతుంది. మనకే ఇండియా పాకిస్తాన్. ఓకే. కానీ ఇక్కడ ఈ భారతదేశానికి ఇరాన్, ఇరాక్, కొన్ని ముస్లిమ్స్ కంట్రీస్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇదేంట్రా, ఇది కొత్తగా ఇది వైడ్ యాంగిల్ తిరుగుతుంది అని చెప్పి ఒక్కసారి నా దృష్టి ఇరాన్ మీద పడిందండి. మనం ఒక జాతకం, ఒక దేశం యొక్క భవిష్యత్తుని మనం చెప్పాలి అంటే ఫస్ట్ ఆ దేశం యొక్క భవిష్యత్తు మనకు తెలిసి ఉండాలి. అంతేగా. మరి ఎంతమంది జ్యోతిష్యులకి ఇరాన్ గురించి, ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఎవరు, వాడు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడని తెలుస్తుంది? ఆలోచిస్తారా? చేయరు. 1979 ఏప్రిల్ 1 మధ్యాహ్నం 3 గంటలకు టెహ్రాన్లో ఇరాన్ దేశం ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. ప్రజెంట్ ఆ దేశం యొక్క ప్రధాని అలీ మేఖని. ఓకే. మేఖని ఇజ్రాయిల్తో ఇరాన్కి ఇబ్బంది ఎప్పటికైనా. అమెరికా గోడ మీద పిల్లి వాటంగా కూర్చుంటుంది. గోడ మీద పిల్లే నా దృష్టిలో అమెరికా అంటే గోపి. మన భారతదేశం యొక్క
చివరి అంచు మలుపులో ఒక 10%, కాలి గోటుతో సమానం ఉమ్. భారతదేశానికి. అమెరికా. వాళ్ళు ఆర్థికంగా బలపడి ఉండొచ్చు. నైతిక విలువలు లేనటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అమెరికా. ఉమ్. నైతిక విలువలు కోల్పోయినటువంటి సమాజం ఏదైనా ఉందంటే అమెరికా సమాజం. అవును. 2015లో ఒబామాతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకుంది అమెరికాతో. చూడండి నేను ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేసుకొచ్చాను జాతకాన్ని. అవును. 2024లో ట్రంప్ గెలవడం ఇరాన్కి ప్రాణ సంకటంగా మారింది. ఓకే. 24లో ఆయన రాగానే ఇరాన్తో చేసుకున్నటువంటి అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ఓకే. రాబోయేటువంటి రోజుల్లో సిఐఏ కొన్ని రహస్య ఒప్పందాలతో యుఎస్ఏతో కలిసి ఇజ్రాయెల్ ఇరాన్పై అణు కేంద్రాలను ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్. అది 25-26 మధ్య, అది రేపు జూలై నుంచే నాంది పలుకుతుంది. ఓకే. శని రాహువుల యొక్క కలయిక. శని ఉగాది రోజున మీనరాశిలోకి పోయేసరికి అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నాడు. రాహు తన పూర్తి డిగ్రీస్తో ఉన్నాడు. అక్కడ కొంతకాలం మాత్రమే ఉండి రేపు మే 29వ తారీఖు నాడు రాహు తిరిగి మళ్ళీ కుంభరాశిలోకి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఇరాన్కి ఇబ్బందికరంగా మారుతుంది. అందువల్ల రేపు జూలై నుంచి 2026 వరకు ఇజ్రాయెల్ మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం ఏర్పడటం. ఓకే. 3 దశాబ్దాలుగా ఇరాన్ని వెళ్తున్నటువంటి అలీ మేకని పదవీచ్యుతుడిని చేయడం, అచ్చా. అనారోగ్యం పాలవ్వడం, ఓహో. పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ ఆధిపత్యం వహించడం, వీటన్నిటిపైన కూడా అమెరికా హస్తం ఉంటుంది. ఓకే. లేకపోతే హూ ఈజ్ హీ? భారతదేశం పాకిస్తాన్ 2 యుద్ధ దేశాల అంటే ఒక బలమైనటువంటి దేశాలుగా పోల్చడం అనేటువంటిదే చాలా ఘోరం అదైతే. పోల్చినటువంటిది హేయమైనటువంటి వాక్కులు. అవును. నైతిక విలువలు కోల్పోయి ఎంగిలి మెతుకుల కోసం కకృతిపడి వాళ్ళ వ్యాపార సంబంధాలని పటిష్టం చేసుకోవడం, వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడం కోసం మన భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అక్కడ నిజంగా గనక భారతదేశంలో పుట్టి అమెరికా వెళ్ళి అక్కడ కాసులు కకృతి పడేడు వాడు ఎవడు కూడా అందరూ నా దృష్టిలో చనిపోయినతో సమానం. వాళ్ళు ఎవరు ఖండించలేకపోయారు. కామన్ సెన్స్ అనే మాట కూడా వాడాడు. ఏందండి అసలు కామన్ సెన్స్ అనే మాట వాడడం ఏంటి అసలు? అంటే కాబట్టి అటువంటి వ్యాఖ్యలు చేసేవారికి మన వాళ్ళు అక్కడ ఓటింగ్ వేసి గెలిపించి చివరికి భస్మాసుడు హస్తాన్ని వాళ్ళుగా పెట్టుకున్నారు. రేపు పొద్దున ఈ రోజున రాబోయే రోజుల్లో ఇండియాలో భవిష్యత్తువాణి చెబుతున్నానండి, అమెరికాలో అగ్రవర్ణాలు సంపాదించుకున్న వారి డబ్బంతా భారతదేశంలో భూముల మీద పెట్టుబడి పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకు ఒకటి రక్షణ కావాలి ఇక్కడ. సో కాబట్టి భారతదేశం రాబోయే రోజుల్లో 2030 నాటికి రూపాయి విలువ డాలర్ కంటే ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రపంచ యుద్ధం జరుగుతుంది. భారత్ వైపు అన్ని దేశాలు ఎదురు చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం జరిగింది యుద్ధం కాదు. సోకాళ్ళు ఎవరైతే యుద్ధం జరుగుతుంది 80% పాకిస్తాన్ అయిపోతుంది, ఇంక 20% మనమే పాకిస్తాన్లో పోయి అక్కడ కూడా మన జాతకాలు చెప్పుకోవచ్చు, అక్కడ కూడా మన జ్యోతిష్యం పీఠం పెట్టచ్చు అని ఎవరైతే ఉర్రూతలు ఊగుతున్న వారందరికీ కూడా 2 రోజుల క్రితం చాచి చెమపెట్టు కొట్టినట్టుగా మోడీ గారు వాతావరణం అంటే ఒక సమర్థుడైనటువంటి రాజు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఎదగాలో ఎక్కడ వదగాలో తెలిసినటువంటి అపర శివాజీ స్వరూపుడు ఎవరు అంటే మోదీ. ఎందుకంటే శివాజీ యొక్క జన్మజాతకం, ఆయన చనిపోయినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను పూర్వజన్మలపై రీసెర్చ్ చేసిన వ్యక్తిని కాబట్టి శివాజీ జాతకం మోడీ జాతకం ఒకటే. ఆ స్టైల్ ఆఫ్ వే కానీ, ఆ స్టైల్ ఆఫ్ డ్రెస్ కానీ, ఆ స్టైల్ ఆఫ్ ఫేస్ కట్ కానీ మొత్తం శివాజీ. సో కలియుగంలో మళ్ళీ భారతదేశంలో శివాజీ ఎవరు అంటే నరేంద్ర మోడీ అని చెప్తాను. ఎందుకంటే ఆయనకి నాకు దగ్గర సాన్నిహిత్యం. ఓకే.
హృషికేశ్ దయానంద సరస్వతి ఆశ్రమంలో మాతో పాటు ఆయన కూర్చొని ఆ, హర్ష సాంప్రదాయ సనాతన విద్య నేర్చుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక యోధుడు. అందుకే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ, స్వామి దయానంద సరస్వతికి గురుదక్షిణగా మంచి అవార్డునిచ్చి సత్కరించుకున్నాడు. ఉమ్, సో కాబట్టి మోదీ యొక్క పాలన, మోదీ యొక్క చాణక్యత, మోదీ యొక్క ప్రణాళికలు భారతదేశం ఎప్పుడు కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుందని వారి యొక్క వ్యక్తిగత జాతకంతో కూడా భారత ప్రపంచ దేశం యొక్క జాతకాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. కాబట్టి ముందుగా మేము చెప్పామన్న వాళ్ళందరికీ మరి ఆ వీడియోస్ తీసుకుంటారో ఉంచుకుంటారో మళ్ళీ ఎక్కడ బ్లాక్ చేస్తారు, వాళ్ళ ఇష్టం వదిలేయాలి. అటువంటి వాచాలని చేయకూడదు. రైట్. గురుగారు, పూర్వజన్మల మీద మీరు పరిశోధన చేసి అన్నారు కదా, అసలు ఈ జన్మ ఏంటి, పూర్వజన్మ ఏంటి, జన్మ రాహిత్యం ఏంటి, అసలు ఈ యొక్క మానవ జన్మకు ఏదన్నా పరమార్థం ఉందా? చాలా ప్రశ్నలు ఉన్నాయి గురుగారు. అసలు ముందు పూర్వజన్మ సుకృతం ఉంటేనే మానవ జన్మ అనే మాట అంటారు పెద్దలు. నిజంగా మానవ జన్మ అంత ఉత్కృష్టమైందా? ఏవం త్రయం ఏవ తత్ దైవానుగ్రహేతుకం మానవత్వం, మనుష్యత్వం, మహాపురుష సంశయ. ఇది శుష్క వేదాంత తమో భాస్కరం ఉమ్, అనేటువంటి ఒక మహానుభావుడు చెప్పినటువంటి గ్రంథంలో మొదటి శ్లోకం. ఏవం త్రయం ఏవ తద్దైవానుగ్రహేతుకం. దైవానుగ్రహం ఉంటే కానీ మనుష్యత్వం, మానవత్వం, ముముక్షత్వం ఇవన్నీ వస్తాయి. ఓకే. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, అది ఇంకో ఆయన చెప్పుకొచ్చాడు. అంటే ఏదో ఒక కాంట్రడిక్షన్ ఎవరో ఉపయోగిస్తే దాన్ని బట్టి అనేక అంశాలు వస్తాయి. జన్మలు అనేవి ఉన్నాయా లేదా అనేటువంటిది ఇక ఇది అతిపెద్ద ప్రశ్న. మీడియాలో మొట్టమొదటిగా ప్రయోగాత్మకంగా చేసినటువంటి వ్యక్తిని ఆ రోజు మనకు TV5 ఛానల్ నాకు 100% సపోర్ట్ చేసింది. ఓకే. వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ తర్వాత కొంతమంది డాక్టర్లు మేము పూర్వజన్మలని చూపిస్తామని చెప్పి ఒక కుర్చీలో కూర్చోబెట్టి ట్రాన్స్లోకి వెళ్తున్నాం ఏదో చెప్పారు. ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. ముందు హూయామై అనేది ప్రశ్నించుకో. 12 సంవత్సరాలు ఒక గురువు యొక్క శుశ్రూష చేత, శుశ్రూష అంటే సేవ, గురువుకు చేయాల్సిన సేవలు స్థల శుశ్రూష, గురువుగారు కూర్చునే స్థలాన్ని శుభ్రం చేయడం, వస్త్ర శుశ్రూష, గురువుగారి యొక్క బట్టల్ని ఉతకడం, అంగ శుశ్రూష, గురువుగారికి పాదాలు వత్తడం, స్థల శుశ్రూష, వస్త్ర శుశ్రూష, అంగ శుశ్రూష. శుశ్రూష అంటే సేవ అని అర్థం. మళ్ళీ అది ఒక అద్భుతమైన పదం అనుకోకండి, సంస్కృతం సేవ చేయాలి. నాకు ఈ విద్య ఎలా వచ్చింది అనుకుంటే 1982వ సంవత్సరంలో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో మేము ఉన్నప్పుడు మా ఊరికి పుటపర్త సాయిబాబా వచ్చారు. ఓకే. అప్పట్లో ఆయన టూర్స్కి వచ్చేవాడు. బహుశా అదే లాస్ట్ టూర్ అనుకుంటాను. ఓకే. 82లో ఆ ఊళ్ళో ఆయన డివోట్ ఏం చేశారంటే మా చదువుకునే స్కూల్లోకి ఆయన తీసుకొని వచ్చి అక్షరాభ్యాసాలు చేశారు. అప్పుడు మా ఫాదర్ అక్కడ ఆ స్కూల్ హెడ్ మాస్టర్. ఓకే. మా ఫాదర్ అక్షరాభ్యాసాలను ఏర్పాట్లు చేశాడు. ఆ స్కూల్లో 300 మంది విద్యార్థులకి ఉంటే 299 మందికి ఆయన అక్షరాభ్యాసం చేశాడు. చేసి ఆయన వెనుతిరగకుండా కారుకి కూర్చుంటే మా నాన్నగారు వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా నా స్కూల్లో 300 మంది పిల్లలు ఉన్నారు,
299 మంది పిల్లలకి అక్షరాభ్యాసం చేశారు, మరి ఆ ఒక్కడికి ఎందుకు చేయలేదు అంటే, ఆ ఒక్కరెవరు అన్నాడు. నా చిన్న కుమారుడండి అని. ఒక నవ్వు నవ్వి నా వసతి గృహాన్ని తీసుకురండి అన్నాడు. తీసుకెళ్ళాడు. నేను వెళ్ళేసరికి ఆయన వారి లాలాజలాన్ని తమలపాకులో వేసుకుని ఒక దానిమ్మ పుల్లతో నా నాలుక మీద 3 అక్షరాలు రాశాడు. రాసి భవిష్యత్తులో భవిష్యవాణి చెప్పేంతటి గొప్పవాడవుతాడా నీ కొడుకు. చివరికి అంటే మా నాన్నగారు డైరీ రాసే అలవాటు ఉంది. ఓకే. చివరికి నా జీవ సమాధికి ఇతనే పరిష్కార మార్గాన్ని చెబుతాడు అని ఆయన చెప్పినట్లుగా, అప్పుడు మన వయసు ఎంత ఉంటుందండి, చాలా చిన్న వయసు. అంతే కదా. ఇప్పటికీ ఆ డైరీ నా దగ్గర ఉన్నది. ఆయన చనిపోయిన తరువాత అక్కడ చర్చలు జరిగాయి, ఈయన పడుకోబెట్టాలా కూర్చోబెట్టాలా అని. రాత్రి 12 గంటల సమయంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఫోన్ చేసి, ఒకసారి చారి గారు ఒకసారి లైవ్ పెడుతున్నారు రండి ఒకసారి, ఆయన ఒక చర్చ జరుగుతుంది, సమాధి చేయాలా ఏం చేయాలి. ఇప్పటికి ఆ వీడియో ఆన్లైన్లో ఏబిఎన్ ఛానల్లో దొరుకుతుంది. ఆయన చనిపోయినటువంటి డేట్కి సమాధి ముందు రోజు వీడియోలు తీస్తే. ఓకే. పూర్తి స్థాయిలో నేను ఆయన సన్యాసి కాదు, ఇతి కాదు, ఒక అవధూత, లక్ష్మికి ప్రతిరూప స్వరూపుడు ఆయన, లక్ష్మీనారాయణుడే. దాన్ని ఎలా చేయాలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా భవిష్యవాణి మనం చెప్పడం జరిగింది సంస్థ గురించి. నాకు ఆయన లాలాజలంతో రాసినటువంటి బీజాక్షర అంశాలు నన్ను ఒక మంచి జ్యోతిష్యుడిగా తీర్చిదిద్దింది. అద్భుతం. అక్కడి నుంచి వేరొక మాతాజీ దగ్గర ఒక 20 సంవత్సరాల పాటు సేవ చేయడం జరిగింది. 20 సంవత్సరాలు. ఇప్పుడు ఉన్నారు. సమాజంలోకి వచ్చేవాళ్ళు కాదు, మీడియా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి జన్మ అనేటువంటిది ఉన్నది. ఓకే. జన్మ లేకపోతే భగవంతుడి యొక్క కీర్తిని ఎవరు ప్రచారం చేయాలి? రాముని కీర్తిని చాటినది ఎవరు? లవ క్వశ్చన్. సో ఇది రామాయణంలో ఉందా లేదా అంటే అది క్వశ్చన్ మార్క్. మళ్ళీ అది ఒక కాంట్రవర్సీ టాపిక్. ఆ లెక్కన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి రాముడు ఏమైనా ఇంజనీరా వారధి కడతానికి అన్నాడు. అప్పుడు మనకు రాముడు గురించి చర్చలు జరిగాయి. కాబట్టి ఏదైనా కారణం లేనిదే జన్మ అనేది రాదు. ఓకే. సో అక్కడ జన్మలు అనేవి ఉన్నాయి. సో అందరూ కారణ జన్ములే. భగవంతుడి దృష్టిలో మానవ జన్మ అనేటువంటిది అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మ, పవిత్రమైన జన్మ. ఓకే. ఆత్మ అంతా ఒకటే. ఆత్మకి మానవ గణం, జ్యోతిష్ శాస్త్రంలో మానవ గణం, దేవగణం, రాక్షస గణం అని ఉంది. అంటే 27 నక్షత్రాలని 3/9, 3 × 9, 3 9 27, 9 నక్షత్రాలు కలిపి మానవగణంగాను, 9 నక్షత్రాలను దైవగణంగాను, 9 నక్షత్రాలని రాక్షస గణంగాను చరిత్రకారులు. కాబట్టి మరి మనకంటే మన పూర్వీకులే చెప్పినప్పుడు మానవగణం, దైవగణం, రాక్షసగణం చెప్పినప్పుడు మనం దాన్ని లేదని ఎలా అంటాం మనం? కాబట్టి జన్మ అనేటువంటిది ఉన్నది. ఓకే. అయితే ఇక్కడ దీన్ని ఎలా తెలుసుకోవచ్చు జ్యోతిష్యపరంగా? ఇది ఒక బిగ్ ఓషన్. మన డేట్ ఆఫ్ బర్త్లే మనకు సక్రమంగా ఉండవు. మరే మా అబ్బాయి పుట్టాడండి, సాయంత్రం 6 గంటలప్పుడు మా ఇంటి మీద నుంచి విమానం పోయింది.
ఆ టైంలోనండి. స్కైలాబ్ పట్టినప్పుడు పుట్టాడు, మా ఆయన జైలుకి వెళ్ళినప్పుడు పుట్టాడు, ఇలా చెప్తారు ఎవరు. వాళ్ళది వాళ్ళది ఇది వాళ్ళ అజ్ఞానం, అది ఉమ్, తెలియనితనం. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారండి. 50% మంది ఉంటారు. వాళ్ళని నా దృష్టిలో వాళ్ళని నష్టజాతకం అంటాను నేను. ఉమ్, సంక్లిష్ట జాతకము అంట. ఓకే. వాళ్ళు నష్టం ఉంటే ఫీల్ అవుతారు మరి. అదే నష్టజాతకుడు వీడు అంటారు కదా, నేను అనుకున్నా ఇంత ఘోరమా వీళ్ళ పాపం అంటే అని. నష్టము అంటే లైక్ దట్ క్లిష్టము అని అర్థం. ఓకే. అందిపుచ్చుకునే అవకాశం లేనివాడు. ఉమ్, దాని గురించి మనం అద్భుతంగా డేట్ ఆఫ్ బర్త్ తీయచ్చు. ఓ, అవునా? లేని వాళ్ళకి. లేని వాళ్ళు తీయచ్చు. ఓ, దట్ ఈస్ ఏ బిగ్ ప్రాక్టీస్. అచ్చా. ఎట్లాగంటే తండ్రి చనిపోయి ఉంటే ఆ చనిపోయినటువంటి డేట్ను బట్టి ఏ దశలో ఉండగా తల్లిదండ్రులకు బిడ్డలకు తండ్రి దూరం అవుతాడు, ఏ దశలో చనిపోతే తల్లి దూరం అవుతుంది, దాన్ని బట్టి బ్యాక్ క్యాలిక్యులేషన్స్ని వెళ్ళిపోవచ్చు. ఓహో. ఉమ్, ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే ఆ జాతకుడితో ఎంతమంది పుట్టారని చెప్పచ్చు, ఉమ్, గర్భంలో ఎంతమంది పోయారో చెప్పచ్చు, ఉమ్, అసలు ఈ పుట్టినవాడు జన్యునా అంటే జన్యుపరంగా కరెక్ట్ అవునా కాదా ఓకే. ఆ, అని చెప్పడానికి కూడా నేను ఓహో. ఒక అద్భుతమైన ప్రక్రియ చేసి ఎన్డీ తివారీ విషయంలో ఢిల్లీ హైకోర్టుకి నన్ను పిలిపించింది. ఆ, అంటే ఎప్పుడు కూడా సందర్భం నేను నా భజన నేను చేసుకోను. అదే కదా, అవును. సుఖచిత మర్దనం ఉండకూడదు ఎప్పుడు అదే కూడా. కదా. ఎదుటివాడు నొక్కితేనే ఆనందంగా ఉంటుంది. రైట్. ఎన్డీ తివారీకి నాకు కొడుకు, నేను ఎన్డీ తివారీకి పుట్టానని చెప్పాడు. అవును. అసలు ఏంట్రా బాబు ఎన్డీ తివారీ జాతకం రెండు తీస్తే 100% ఆ జీన్సే. వెంటనే నేనే హైకోర్టులో అప్పీల్ చేసి స్టేట్మెంట్ ఇచ్చాను. ఎలా చెప్పారన్నాడు. ఆ, ఇది కారణం, ఈ గ్రహస్థితులు ఉన్నాయి, ఆ, ఇది క్రాస్ బీడే. ఓకే. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు పుడుతున్నారు అంటే దాని వాటి ఫెర్టిలైజ్ చేసి పుడుతున్నారు. అవును. ఆ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సహజంగా ఏంటంటే ఆ గర్భోత్పత్తిలో చేసేటువంటి పిండ ఎగ్స్కి ఈ మగవాడి యొక్క శుక్రకణాలు యాడ్ చేయాలి. అవును. ఇప్పుడు ఈ శుక్రకణాల్లో కనుక పవర్ లేదనుకో ఏం చేస్తున్నారు, వేరే వాడు తీసేస్తున్నారు. అవును. అప్పుడు అది క్రాస్వే కదా. ఓ, ఉమ్, ఉమ్, అంటే ఒక పూర్వజన్మను తీసుకోవాలి అని అంటే ఉదాహరణకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన చనిపోయినప్పుడు చెప్పాను, వ్యక్తిగతంగా కూడా నేను చెప్పాను. సో శైలజ గారితో కూడా నేను ఇంటరాక్ట్ అయినాను. ఉమ్. అమ్మా మీ ఎస్పీ గారు పుడుతున్నారు, మళ్ళీ బలానా ప్రాంతంలో పుడతారు ఓ, వావ్. అని చెప్పి, ఈయన పూర్వజన్మలో ఎవరు అనేది కూడా ఆధారాలతో సహా డేట్ ఆఫ్ బర్త్లతో సహా నేను చెప్పిన సందర్భాలు. బా. ఒకటి సినిమా యాక్టర్ కృష్ణ యొక్క పూర్వజన్మ చెప్పుకొచ్చాను. అంటే ఇవన్నీ ఇక నెక్స్ట్ నా అంచనా వీడియోస్ చేయాలి. Yes. అట్లాగే బాపు గారు రవివర్మ చనిపోయిన తర్వాత బాపు పుట్టాడు మనకు. ఉమ్, ఆయన చనిపోయిన టైం, డేట్, ఈయన పుట్టినటువంటి బోరన్ టైం. అల్లూరి సీతారామరాజు చనిపోయిన సమయం, ఇక్కడ ఒక మహాన్ రాజకీయ నాయకుడు పుట్టినటువంటి సమయం. అట్లాగే శ్రీదేవి, అట్లాగే కొంతమంది కళాఖండాలు, మొత్తం దగ్గర రెఫరెన్స్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఓహో. ఇంతవరకు అవి ఎక్కడైనా బయటికి అవ్వలేదు. ఉమ్, వీడియో చేసేటువంటి అవకాశం నాకు రాలేదు కాబట్టి చేయలేదు. బాబా, అద్భుతం. వీటన్నిటికంటే ముందు నేనెవరో తెలుసుకోవాలిగా, ముందు నా జన్మ అంటే తెలియాలి కదా. ఆ, తెలుసుకున్నాను. నేరుగా TV5 ఛానల్ తీసుకుని వెళ్ళాను, రిపోర్టింగ్ చేయించాను. అద్భుతం, ప్రపంచం అంతా గుర్తించింది. కాబట్టి జన్మలు అనేవి ఉన్నాయి. ఇంతకు మీరేంటి గత జన్మలో? గత జన్మలో వచ్చేసరికి ఖమ్మం జిల్లా దంసలాపురం, ఆ, ఖమ్మం జిల్లా దంసలాపురం. అప్పిరెడ్డి గారి తమ్ముడుగా పుట్టాను. ఆ, ఏ అప్పిరెడ్డి? పేరు చెప్పకూడదు కదా. అచ్చా, ఓకే, రైట్. ఆ, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ZPTC. ఆ, అదే ఊళ్ళో ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్నాను. ఓకే.
గ్రామ కట్టడ ప్రకారం ఒప్పుకోలేదు, ఇద్దరం చంపేశారు, సమాధి. ఇప్పటికీ ఆ శివాలయం ఎదురుగా సమాధి ఇప్పటికీ ఉంది. మీ సమాధి 52 years బ్యాక్ సమాధి ఉన్నది. ఆ సమాధి పక్కనే ఏరు ఉంది, ఎప్పుడు నీళ్లు పడుతుంటాయి. అవతల పక్కన గుదిమెళ్ళ, యువతల పక్కన దంసలాపురం. అంటే ఉన్నాయి. ఓకే, మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళారా ఈ మధ్య కాలం? వెళుతూ ఉంటాను. అంటే తెలియక ముందు వెళ్ళి తెలిసాక వెళ్ళాను. మా నాన్నగారు వచ్చరికి ఎడ్ల వ్యాపారం చేసేవాడు, పశువుల వ్యాపారం. ఆ ఎడ్ల వ్యాపారం చేస్తూ చేస్తూ తన కుటుంబాన్ని పెంచి పోషించడం, ఎడ్లను తీసుకుని వెళ్ళి కటికవాడికి అమ్మడం. ఈయన కంటెదురుగానే ఆ కటికవాడు ఆ ఎడ్ల యొక్క కాళ్ళు నరికి లారీలో పడేయడం అది చూశాడు. ఆయనకి ఇంటికి రాగానే పెరాలసిస్ వచ్చింది. బహుశా ఆయన ఇటీవల చనిపోయినట్టు ఉన్నాడు. అది ఆ చనిపోయిన అమ్మ ఎక్కడ పుట్టిందో కనపడింది. మళ్ళీ గత జన్మవాసన మళ్ళీ నేను రిపీట్ చేసుకున్నాను. అదే ఆమెతో సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ నాకు ఉన్నాయి. అంటే ఎస్, సన్నిహిత సంబంధాలు అంటే అది అది ఎలాగే పబ్లిక్ ఎలా తీసుకున్న ఇబ్బంది లేదు. సూపర్. నా అంతరాత్మ నాకు తెలుసు ఎలా ఓకే ఓకే ఏంటి అంటే ఇది సినిమాలో ఎదుటివాడిని చూస్తే నాకు వాడి ఆలోచన గుర్తు రావాలి అని ఒక సినిమా వాడు బ్రహ్మానందం అని అవస్థపడుతుంటాడు. సేమ్ నా పరిస్థితి అంతే. తెలుసుకుని ఏం సాధించాం, ఓకే ఈ సాధించిన దాన్ని నేను ఆ సమయాన్ని ఇంకో దానికి వెచ్చిస్తే బాగుండేది ఓకే అనే ఒక మానసిక పరివర్తన, ఇప్పుడు మార్పు అనేది కనపడుతుంది. సో కాబట్టి ఒక సాధన పూర్వకంగా తెలుసుకోవచ్చు, మీరైనా ప్రయత్నం చేయొచ్చు. గురుగారు ఒకటి చెప్పండి, మీరు అంటే ఇంతవరకు చాలామంది గత జన్మలో అని చెప్తున్నారు కదా, అందరూ గత జన్మలో కూడా మనిషిగానే ఉంటున్నారు. ఆత్మ ఖచ్చితంగా మనిషి రూపంలోనే ఉంటుందా? పశువు జన్మనో పంది జన్మనో ఎత్తదా? ఆ విషయాలు ఎవరు చెప్పరు ఏంటి అంటే ఇక్కడ మనిషి యొక్క ఆలోచన ఎప్పుడు కూడాను చాలా ఉన్నతంగా ఉంటుంది. మనం 4 జీవరాశుల్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఓకే. కోడి కాలజ్ఞాని, వాచ్. చీమ సుజ్ఞాని, క్రమశిక్షణగా స్కూల్లో పిల్లలు ఎలాగైతే ప్రేయర్కి వెళ్తారో. కుక్క యోచన జ్ఞాని, పంది పరమజ్ఞాని. ఓకే. ఈ 4 జీవుల గురించి మనం ఎవరన్నా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారు? మనం టయానికి నిద్రలేము, ఒక క్రమశిక్షణ ఉండదు, ఎవడేం పెట్టినా తింటాం, ఎక్కడ పెడితే అక్కడ అశుద్ధాన్ని వదులుతాం. మనిషి ఉన్నతంగా ఆలోచిస్తాడు, మహోన్నతుడిగా ఆలోచించడు. జ్ఞానము, ఇంగిత జ్ఞానము, పరేంగిత జ్ఞానము ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయా సంతస్తులై ఆరంభించి పరిచయంతురు మధ్యముల్ ధీరుల్ విఘ్న నహన్యమానులగుచు నృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరు సుమీ ప్రజ్ఞానిధులుగా ఉన్నన్. మన కేసీఆర్ గారు ఎప్పుడు ఈ పద్యం చెబుతాడు. నేను మళ్ళీ జన్మంటూ ఎత్తితే ఏ కోటీశ్వరుడుగానో పుట్టాలి తప్ప ఇలాంటి దరిద్రపు ఇంట్లో పుట్టను అంటాడు. అలా అన్నవాడు నా దృష్టిలో పశువు కంటే హీనమైన వాడు. దరిద్రుడు ఎవరు? పేదవాడు దరిద్రుడా? దరిద్రుడు అబ్రివేషన్ ఉందంటే ఒక జాతకం చూస్తున్నప్పుడు ఈ జాతకంలో ఈ జాతకుడికి ఇన్ని రకాల యోగాలు ఉన్నాయి, ఈ యోగాలు ఏ రకంగా అందిపుచ్చుకోగలుగుతారు అనే అంశాలను జ్యోతిష్యుడు ఎవడన్నా చెబుతున్నాడండి? ఫస్ట్ నా ఇంటరాప్షన్లో జాతకంలో ఇన్ని యోగాలు ఉన్నాయి, సరే అసలు వీడికి ఆయుర్దాయం ఉందా లేదా చూస్తాను నేను. ఓకే. ఒక డాక్టర్
ఒక పేషెంట్ని ఒక హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ వాడిని అబ్జర్వేషన్లో పెడతారు. ఈలోపు అన్ని టెస్టులు చేయించి అన్ని టెస్టులు చేసిన తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చి సో వీడికి ఈ సమస్యలతో బాధపడుతున్నాడు కాబట్టి ఈ సమస్యలతో బాధపడి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్న దాని మీద అబ్జర్వేషన్. ఏంటో హాస్పిటల్లో తెచ్చిన వెంటనే ముందు యూరిన్ టెస్ట్ చేయి, బ్లడ్ టెస్ట్ చేయి, తలకాయ టెస్ట్ చేయి, హార్ట్ టెస్ట్ చేయి, అవసరం లేకపోయినా కోట్లు గుంజడం కోసం చేస్తారు కాదు అనేవాళ్ళు 100 మంది ఉన్నారు. డాక్టర్ కనిపించ అసలు ఈ వ్యాధి అంటే తెలియాలిగా, ఓ పని చేయాలండి. మనకు ఒక ఎండోస్కోపీ చేసేవాడి దగ్గరికి వెళ్ళి సార్ మా వాడికి లైవ్ చూపించండి అని లైవ్ స్క్రీన్ చూపిస్తే మన కడుపులో ఏముందో చీము నెత్తురు మల మూత్ర పురుగులు లోపల ఉంది. చీము నెత్తురు మలం మూత్రం ఇది నీ దేహంలో ఉన్నది, కొత్తది ఏమైనా ఉందా? ఏం లేదు. మరి ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారుగా, చేస్తున్నారుగా. చేసి ఒక నిర్ధారణకు వచ్చిన తరువాత అతని యొక్క సమస్యని ఐడెంటిఫై చేస్తారు. యాజ్ పెర్ యాజ్ నేను కూడా అంతా చూసుకొని వీడికి ఇన్ని యోగాలు ఉన్నాయి, వీడికి ఆయుర్దాయం ఎంత ఉంది అనేది నేను పిన్ పాయింట్ పెట్టుకుంటాను. ఓకే, వీటికి మృత్యుగండాలు ఏమైనా ఉన్నాయా, అపమృత్యు దోషాలు ఏమైనా ఉన్నాయా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాడా, అసలు ఫస్ట్ వీడిని ముందు ఎలా సెటరైట్ చేయాలి అనేటువంటి వారి ఫోకస్ చేస్తాం. ముందు దానికి తగినటువంటి పరిహారం చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ సమయంలో ఈ పనులు చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అన్నదానికి కూడా ఒక టైం చెప్పి ఈ టైం తర్వాత ఒకసారి దగ్గర రండి మాట్లాడతాను. ఈలోపు మీకు నేను ఏదో చెప్పేసి మీరు కరెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే. 3వది, ఈ సమయం వరకు పిల్లలు పుట్టరు కాబట్టి దానికోసం ప్రయత్నాలు చేయకండి. డేటు టైము లగ్నం ఇచ్చి 5 సంవత్సరాల ముందే నీకు మగపిల్లడ పుడుతున్నాడు ఈ పేరు పెట్టుకో అని కొన్ని వేల మందిని చెప్పినటువంటి జాతకం. అంతేకాకుండా చచ్చిపోయాడు అని దశదిన కర్మలు చేసిన వాళ్ళు వీడు చచ్చిపోలేదు తిరిగి వస్తాడు అని చెప్పిన వ్యక్తిని ప్రత్యక్షంగా చూపించిన వ్యక్తిని. కాకపోతే నేను నా దగ్గరికి వచ్చిన వాడికి ఎక్కువ సమయం నేను తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళలో ఉండే లోపాలన్నీ మనకు చెబుతారు. దానివల్ల మాకు ఆశ పెరుగుతుంది. అంతే కదా, వీడు ఎలా ఏ రకంగా దోచుకోవాలో అర్థమవుతుంది. సో వీడు మీ అవసరం మా దాహం మొదలవుతుంది. కాబట్టి జ్యోతిష్యుడి దగ్గర ఎప్పుడు కూడా ఎక్కువ సమయం స్పెండ్ చేయకూడదు అనే విషయాన్ని వాళ్ళకి తెలియని నిజం. ఎక్కువ స్పెండ్ చేస్తే మమ్మల్ని దోచేస్తారు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసుకున్న తర్వాత అనుభవానికి వచ్చే నిజం. సో కాబట్టి పూర్వజన్మల గురించి తెలుసుకోవడం అనేది అద్భుతం ప్రక్రియ. దీనికి ఒక ప్రాక్టీస్ మీద వస్తుంది. సో ముందు తన యొక్క శరీరాన్ని తన కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి. సార్ మనిషి జన్మే ఎత్తుతాడా అది చెప్పండి నాకు. నేను నమ్మనండి. రైట్, నమ్మనప్పుడు పూర్వజన్మ అదే ఇంతకుముందు అడిగాను మిమ్మల్ని, ప్రతిసారి కూడా గత జన్మలో నేను అక్కడ పుట్టాను ఇక్కడ పుట్టాను అంటారు కానీ మనిషికి ఒక్కసారే మానవ జన్మ వస్తుందండి, ప్రతిసారి రాదు. ఇప్పుడు 7 జన్మలకు మీరే నా భర్త కావాలని ఒక ఆవిడ కోరుకుంటుంది. వాడు 7 జన్మల్లో ఆమెకి భర్తగా వస్తాడు. దానికి ఒక సామెత ఒకటి ఉందండి, పతిపతలు పరోటా చేస్తే తెల్లవారులు లాగిన తెగలేదు. అవును, పతిపతలు అవును, పరమాన్నం వండితే తెల్లారలేదండి. పరమాన్నం రొటీనండి. అదే అదే ఏదో మా చిన్నతనంలో కనుక ఆమె ముఖము చంద్రబింబములే ఉన్నది, ఉపమా అలంకారము. ఈయన 40 ఏళ్ల నుంచి ఇంకో పదం దొరకల మా తెలుగు మాస్టర్లకి, ఎప్పుడు అదే. సో ఇప్పుడు పరోటాకు మార్చారు. సూపర్. రామ కిల్డ్ రావణ, ఎప్పుడు అదే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఇంకో ఉదాహరణ దొరకలేదా? కాబట్టి ఇది సరదాగా అనుకునే పదం, ప్రహేళికలు ఇవన్నీ. ఇక అవి తెగాలంటే మళ్ళీ పతిపతలే రావాలి. కాబట్టి ఇక్కడ మానవ జన్మలో బ్రహ్మ సృష్టిలో అందరు ఐశ్వర్యవంతులే. ఒక మహా సామ్రాజ్య చక్రవర్తిని
నడి బజారులో వేలం వేస్తే అమ్ముకున్న వ్యక్తి దళితుడు. దంత అవళంబుపై బలవంతుండొకండు నిలచుండి దువ్వుగ రతనం వెంతటి అని సత్యహరిశ్చంద్రును అమ్ముడుపోతున్న సమయంలో కాటి కాపరిగా పనిచేస్తున్నటువంటి ఆ కాటి కాపరి వీరబాహుడు హరిశ్చంద్ర చక్రవర్తిని అంత డబ్బు పెట్టి కొన్నవాడు భాగ్యవంతుడు కాదా? హరిశ్చంద్ర చక్రవర్తి యొక్క భార్యని చంద్రమతిని కొన్నవాడు ఒక అగ్రవర్ణ బ్రాహ్మణుడు కూడా అంత డబ్బుతో కొన్నాడు కదా. మరి బ్రహ్మ దృష్టిలో అందరూ కూడా ఐశ్వర్యవంతులే కదా. బ్రహ్మ దృష్టిలో అందరికీ ఒకటే జ్ఞానం కదా. రూపనామములు వేరైనా భగవంతుడు ఒకటే కదా. రూపనామాలు వేరైనా మానవ జన్మ ఒకటే కదా. మన ప్రవర్తన, మన ఆలోచన, మన ఆచరణ, దాని తగినటువంటి ఒక కర్మ ఫలిత అనుసరించే జన్మలు అనేటువంటివి అనేక రకాల క్రిమి కీటకాదిలో కూడా పుట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురూజీ, మనిషి జన్మ ఎత్తడానికి ముందు ఎన్ని జన్మలు ఉంటాయి ఆత్మకి? నైనం చిదంతి శస్త్రాణి నైనం దహతి పావక. ఆత్మ అనేటువంటిది ఆత్మ శరీరం చొక్కేసి వదిలేసాం, అంతే అంతే. ఈ రాత్రికి తింటాం, ఉదయాన్నే చేస్తాం, విసర్జిస్తాం. అలాగే కాబట్టి ఈ కాలంలో కోటీశ్వరుడు ఎవడు అంటే ఉదయాన్నే లేచి మొక్కకుండా పూరిటి నొప్పులు పడకుండా ఎవరైతే మల విసర్జన చేయగలుగుతాడో వాడు అద్భుతమైన కోటీశ్వరుడు, వాడు సుఖవంతుడు. నిజం నిజం, ఇదైతే కాదా? కాబట్టి ఇక్కడ జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. కానీ మనం జంతువుల కంటే హీనంగా బతుకుతున్నాం. జంతువు తప్పు లేదుగా, అంతే. ఇప్పుడు చీమ అది దాని జన్మ సుఖం చీమగా పుట్టింది, మన కింద పడి చచ్చిపోతుంది. అది సుఖం కాదు, మనకంటే వాటి మరణం సుఖం. అనాయాస మరణం. మరణం మనం కర్మలు చేసి ఎదుటివాడిని పీక్కు తిని ఎదుటివాడి సొమ్ము అన్యాయంగా తిని మన పిల్లలకు మన కుటుంబానికో దోచిపెట్టుకొని వాడి చేత చీచా అనిపించుకుంటూ మన మంచంలో పడి అశుద్ధం గడికి చేస్తూ అన్నం తింటూ ఇంట్లో కట్టుకున్న భార్య కూడా చీచా అనుకుంటూ మనం చూసాం. కరోనాలో ఎంతమంది కర్మజీవులు చనిపోయారండి. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి కలికి రెక్కలు రాని పిల్లలను సాకన్ అని జాషువా రాశాడు సార్. ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికారములను అంతరించి అని ఆయన చెప్పాడు కదా. నువ్వు కరోనాలో కోట్లు సంపాదించావు, చివరికి నీ తలకరువు పెడతానికి కూడా నీ భార్య రాలా, నీ పిల్లలు రాలా, నీ బంధువులు రాలా, నువ్వు సంపాదించింది ఏంటి? నిజంగానండి, నేను తప్పు చేశాను ఉపచితే తెలియదు కానీ కరోనా సమయంలో కృష్ణానది ఒడ్డున కొన్ని వేల శవాలని తగలబెట్టినటువంటి ఏకైక జ్యోతిష్యుడిని. తప్పు చేశా అంటారు ఏంటండి? అంటే చాలా మంది అన్నారు అది శవదహనం చేయడం, కపాల మోక్షం అవడం, పక్కన కృష్ణగిరి స్నానం చేయడం, మళ్ళీ రాగానే మళ్ళీ అంబులెన్స్ రెడీ. రోజు కొన్ని వందల శవాలని కాల్చినటువంటి ఏకైక జ్యోతిష్యుడు నేను. నాకు హెచ్ఎం టీవీ ఒకటి, ప్రైమ్ నైన్ ఛానల్ నన్ను కరోనా వారియర్స్కి పిలిచారండి. పోలా, నేను శుభకార్యాల కంటే కూడా చౌకర్యాలకు ముందు వెళ్ళిపోతాను ఎక్కడన్నా సరే. దారిన శవం పోతుంటే ఆగి దండం పెట్టుకుంటా. అవి మనకు కనబడుతున్నాయంటే అది మన పూర్వజన్మ బంధుత్వం. అది శవాలందరికీ కనపడవు. అక్కడ ఒక నమస్కారం చేసుకోవాలి, నీ ఆత్మ సంతృప్తి కలుగుగాక. కాబట్టి ఆత్మ మళ్ళీ పుట్టాలని కోరుకోవడం నా దృష్టిలో నీచ స్థితి. ఓకే, జన్మ పరిత్యాగం కావాలి, మోక్షం కావాలి, కైవల్యం కావాలి అని కోరుకోవాలి. మళ్ళీ జన్మెత్తాలి, వాడిని సాధించాలి. సాధించడానికి
ఆ జన్మ ఎందుకు నాయన మనకు? ఉమ్. ఈ లెక్కన ఒక పాము మనల్ని కాటేసిందంటే అది నీకు పూర్వజన్మలో శత్రువుగా భావించుకోవాలి. రైట్. అదే సార్, అంటే దానికి రిలేటెడే ఈ జన్మలో భార్య నెక్స్ట్ జన్మలో కూడా వస్తుందా? ఆ, అందరు వేరే భయపడుతున్నారు. రూపంలో రావచ్చు, దానిదేముంది. ఆ, ఇప్పుడు ఈ జన్మలో ఏడిపించే అత్తగారులు ఉంటారు, అవును. వాళ్ళందరూ పూర్వజన్మలో మొగుళ్ళు అనుకోండి. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. కాబట్టి ఇక్కడ పూర్వజన్మల గురించి జన్మ ఎత్తుతారండి. ఉమ్, ఎందుకంటే మన కర్మ పరిపాకం, పైదాగర సిద్ధాంతాన్ని మనం ఆచరించాలి కదా. ఓకే. కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది కదా, అవును. ఆ కర్మ సిద్ధాంతానికి లోబడే మనిషి బతకాలి. రైట్ గురువు. ఇవన్నీ మనకు గరుడ పురాణంలో మనకు చాలా యాక్ట్స్ ఇచ్చారు. ఓకే. శ్రీకృష్ణుడిని చంపడానికి వాళ్ళ మేనమామ కంసుడు 36 సార్లు అటెంప్ట్ మర్డర్లు చేశాడు. ఉమ్, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టచ్చు ఆయనకి. అవును. రాజు కాబట్టి ఎవరు పెట్టలే. అంటే రోహిణి నక్షత్రంలో పుట్టాడు, మేనమామ గండం కాబట్టి మేనమామకి చెప్పకూడదు, మేనమామ చూడకూడదు. అందరు మేనమామలు కంసుడిలాగా ఉండరు కదా. అంతే కదా. కాబట్టి ఇక్కడ మేనమామలు అంటే వారి శరీరంతో పుట్టినటువంటి మేను అంటే శరీరంతో వారి శరీరం ద్వారా రక్తం పంచు పుట్టినటువంటి తోబుట్టు యొక్క కొడుకు పుడితే రోహిణిలో పుడితే తప్పేంటండి? ఇది కూడా ఒక బ్లాక్ మెయిలింగ్ ఆస్ట్రాలజీ. ఓకే. కృష్ణుడు రోహిణి నక్షత్రం రోజున జాతక అష్టమంలో చంద్రుడు ఉన్న సమయంలో పుట్టాడు కాబట్టి అది గండంగా చెప్పుకున్నారు. అది ఎప్పుడు మేనమామను చనిపోయిన తర్వాత మనకు ఒక జాతకం చూస్తున్నప్పుడు వీడికి తండ్రులు ఎంతమంది, తల్లులు ఎంతమంది, మేనమామలు ఎంతమంది, భాతృలు పుత్రులు ఎంతమంది, వీడి కుటుంబ వ్యవస్థ ఏంటి, వీడి యొక్క పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం ఏంటి, వీడి పూర్వజన్మలో ఎక్కడ పుట్టాడు, ఏ గ్రామంలో పుట్టాడు, ఏ కర్మానుసారంగా మళ్ళీ జన్మ ఎత్తాడు అనేటువంటి వచ్చినప్పుడు నేరుగా మొదటి జన్మ ఎత్తిన వాడు ఎలా పుడతాడో ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. స్వర్గలోకాన్ని అనుభవించిన వాడు మళ్ళీ జన్మ ఎత్తి కిందకి ఎలా వస్తాడో ఆధారం ఉంది. నరకానికి పోయినాడు తిరిగి వచ్చి ఎలా వస్తాడో ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఒక సెగ్మెంట్స్ చేసి పెట్టున్నాం. కాబట్టి అష్టమ చంద్రుడిలో పుట్టినవాడు మేనమామ గండం అన్నారు. అష్టమి నవమి తిథులు పోయి బ్రహ్మను వేడుకున్నాయట. ఏమంటే మమ్మల్ని ఇద్దరిని తిడుతున్నారు, అష్టమి నవముల కష్టపడి అంటున్నారు, అసలు మా రెంటిని పట్టించుకోవటం లేదు, ఇది ఏదైనా మీరు యాక్షన్ తీసుకోవాలని అంటే సరే మీ గురించి మర్చిపోయే విధంగా మీకు పండగలు చేసే విధానంగా మీకు వరం ఇస్తాను పొమ్మని చెప్పి సృష్టి క్రమంలో అష్టమి రోజున కృష్ణుడిని, నవమి రోజు రాముణ్ణి పుట్టించి అష్టమి రోజున రోహిణి రోజున కృష్ణాష్టమి, నవమి రోజున శ్రీరామనవమి చేసుకుంటూ అష్టమి నవమి రెండుకి కూడా ఒక మంచి ఉత్కృష్టమైనటువంటి పండగను ఏర్పాటు చేసినటువంటి ఘనత సృష్టికర్తది. గురుగారు, కర్మ సిద్ధాంతం అన్నారు. కర్మ సిద్ధాంతం అంటే గత జన్మ చేసిన పాపాలన్నీ ఈ జన్మలో అనుభవించాలనేది చెప్తుంటారు చాలామంది. మరి నరకం ఎందుకు మధ్యలో? అక్కడికి ఎవరు వెళ్తారు? రైస్ జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్, ఉదాహరణకి రవిశనులు ఎవరంటే అబ్బల కొడుకులు, తండ్రి కొడుకులు. వీళ్ళిద్దరికి ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇండియా వారు మాదిరిగా ఉంటుంది. అంటే ఇక్కడ రవి యొక్క ఆలోచన దృక్పథం వేరు, శని యొక్క ఆలోచన దృక్పథం వేరు. రెండు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు ఒకే ఇంట్లో చేరినప్పుడు నిత్యం యుద్ధం జరుగుతుంటుంది. అలా ఆ రవి శనులు గనక ఒకే ఇంట్లో ఏ రాశిలో ఉన్నా ఆ ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య యుద్ధం, ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తారు అని చెప్పచ్చు.
స్ట్రైట్ పదం. ప్రత్యక్ష నరకం ఏ ఇంట్లో ఉంటుందంటే ఆ ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడ కర్మ, దాని ఫలితం గురించి చూద్దాం. రైట్. 100 ఆవులు పోతున్నాయి, 50 దూడలు పోతున్నాయి. ఇవన్నీ కూడా ఒక మందలో కలిసిపోతూ దూడ నేరుగా తన తల్లి యొక్క పొదుగు దగ్గరకే వెళ్ళి పాలు తాగే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకో తల్లి దగ్గర వేరొక తల్లి దగ్గరికి మూతి కూడా పెట్టదు. పెడితే అది చాచి తంతుంది. కర్మ అనేటువంటిది ఎప్పుడూ తనను వెంటాడేటువంటి వెన్నుదండుగా ఉండే బిడ్డ మాదిరిగానే ఉంటుందనే విషయాన్ని తెలుసుకో. ఒక మహమ్మదీయుల గుంపు వెళుతుంది. మహమ్మదీయుల గుంపు బురకా వేసి వెళుతుంటారు. వాళ్ళ భర్తలు ఫాలో అవుతుంటారు. చూడండి మా ఇమాజినేషన్. కరెక్ట్గా భర్త తన భార్య మీద చేయేస్తాడు. వెళ్ళి ఎలా గుర్తుపెడతాడు? ఓకే. అట్లా కర్మ ఎప్పుడు కూడా బండి చక్రం మాదిరిగా మన వెంట తిరుగుతూనే ఉంటుందనే విషయాన్ని మనం గమనించుకున్న రోజున ఎటువంటి కర్మలు చేయాలి, సత్కర్మలు చేయాలా, దుష్కర్మలు చేయాలా, మోక్షకర్మలు చేయాలా ప్లాన్ చేసుకుంటాడు. ఇవన్నీ కూడా జాతకంలో తెలుస్తాయి మనకు. ఓకే. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి నాకు అద్భుతం ఉండదు, ఇది వచ్చని చెబుతారు. అవన్నీ వాడు చెప్పుకోదగినటువంటి వాచాలం. ఓకే. అవన్నీ బుర్రకెక్కించుకుంటే మీ జాతకం చెప్పలేం. రైట్. కాబట్టి ఒక జాతకంలో నిశితంగా పరిశీలిస్తే మనం ఎన్నో అంశాలని మనం పబ్లిక్కి చెప్పచ్చు. కానీ అంత ఓపిక వాళ్ళకి లేదు. వాళ్ళకి ఓపిక ఉంటే చెప్పేటువంటి జ్యోతిష్యుడు దొరకడం కష్టం. సరే, మధ్యలో నరకం ఎందుకు మరి? నరకం అట్లాగే ఇక్కడ అయిపోతుంది కదా. నరకం అంటే కోరికలు తామర తంపరలో. మనం చెరువులో ఒక తామర మొక్క వేస్తే కొంతకాలానికి ఆ చెట్టు మొత్తం ఉండదు. చివరికి నువ్వు మూలం ఎక్కడో తెలియదు. నరకం అనేది ఎలా ఉంటుంది? చెరువులో కప్పలు అరుస్తుంటాయి. అరుపులకు ఎవరికి ఉపయోగం ఉంది? చెరువులో ఉండేటువంటి పాములకి. ఓకే. ఆహా, ఈ రోజున మంచి కప్పను తిన్నాను మత్తుగా పడుకుంటుంది. మనం కనుక మిరపదోశ తిని ధ్యానం చేసుకుంటాం, హాయిగా ఉంది, మంచి మసాలా దోశ బాగా వేసాడు. మసాలా దోశ తిన్నవాడు కనుక ధ్యానంలో కూర్చోబెడితే మంచి మత్తుతో ఊగిపోతుంటాడు. అట్లా ఈరోజు మంచి కప్ప అని పాము ఆ కప్పను కబళచ్చు తిని పడుకుంటుంది. ఆ సమయంలో ముంగేసి వస్తుంది, కరెక్ట్గా వేటేస్తుంది, ఆ పామును కొరికేస్తుంది. అది కూడా కప్పను తిన్న పాము నేను తిన్నాను అనుకుంటుంది. అక్కడి నుంచి మెంటవా అని ఒకటి వస్తుంది. ఆ మెంటవ తర్వాత నెమలి తర్వాత గద్ద తర్వాత బారవ తర్వాత ఇట్ట. అంటే ఆ కష్టం అనేటువంటిది నువ్వు ఏదైతే ఒక లక్ష్యాన్ని ఛేదించడం కోసం నువ్వు అపసవ్య చక్రంలో ఆలోచిస్తున్నావో ఆ అపసవ్య చక్రమే నరకం. ఓకే. నీ మంచి ఆలోచన నీకు స్వర్గం, నీ అనాచారపు ఆలోచనే నరకం. ఆ సుఖంలోనే రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ అందరూ ఉంటారు. నిజంగా ఉందో లేదో ఎవరు చూసొచ్చిన వాళ్ళు తెలియదు మనకు. పూర్వంలో గొల్లభామ సినిమా ఒకటి ఉంది, బహుశా ఆ పేరు మీరు విన్నారా? ఆ గొల్లభామ సినిమాలో హీరోయిన్ అంజలి. అప్పట్లో ఆ డైరెక్టరు స్వర్గలోకం ఎలా ఉంటుందో ఇమాజినేషన్ చేసి అంజలిదేవిని తీసుకుని వెళ్ళాడు. ఆ సినిమా వెళ్ళొచ్చిన తర్వాత అంజలికి దేవి అని యాడ్ చేశారు. ఆ సినిమా మొత్తం ఒక శ్లోకం, ఒక జ్యోతిష్యుడు ఇచ్చిన కంటెంట్ అది. గొల్లభామ సినిమా, భూపతిని చంపితిన్ మగడు భూరి భుజంగము చేత చచ్చే అనే ఒక శ్లోకాన్ని తీసుకుని ఒక పెద్ద 3 గంటల సినిమా తీశారు. ఎవరైనా ప్రేక్షకులు కనుక దొరికితే చూస్తారు. ఆ సినిమా గొల్లభామ. ఓకే. సినిమాలో మొత్తం తెలుస్తుంది. ఇంకోటి గురించి, పోయిన జన్మలో కర్మలు చేస్తాం, ఈ జన్మలో ఖర్చు చేస్తాం, అంటే ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తాం. దీంతోపాటు కొన్ని మంచి పనులు కూడా చేస్తాంగా. మరి ఆ మంచి పనులకు కంపెన్సేషన్ ఉండదా? పోయిన జన్మలో కొన్ని కంపల్సరీగా
కర్మ ఫలితం కర్మకు వస్తుంది, ఉమ్, పాప ఫలితం పాపానికి వస్తుంది. ఓకే. మన బ్యాంకులో వేసుకున్నటువంటి అమౌంట్ సేవింగ్కి మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఓకే. ఫలితం. అచ్చా. ఒక క్రెడిట్ కార్డు మీద లిమిటెడ్ దాటి వాడితే కర్మ, ఉమ్, దాన్ని ఛార్జ్ అవుతుంది. నీవు హెల్మెట్ పెట్టుకొని, లైసెన్స్ పెట్టుకొని, పొల్యూషన్ పెట్టుకొని నీవు వెళ్ళాల్సిన ట్రాక్లో నువ్వు వెళితే ఈ ఏ గొడవ. ట్రాఫిక్ కూడా ఆపడో, ఏ ప్రమాదం జరగదు. నీవు అన్నీ ఉల్లంఘించి ప్రమాదవశాత్తు మరణిస్తే అది కర్మ. ఉమ్, కాబట్టి ఇక్కడ ఆలోచన మన ఆలోచనలోనే ఉంది. ఓకే. చెరుకు గడ ఉన్నది, చెరుకు రసం వస్తుంది. అవును. అందులో 1 part షుగర్, 1 part బెల్లం, ఉమ్, చక్కెర, పంచదార. దాని రుచి వేరు, దీని రుచి వేరు. అట్టగే మనిషి మనుగడలో మంచి చెడు ఉంది. మంచిని ఆలోచించేది స్వర్గం, చెడును ఆలోచించేది నరకం. ఉమ్, ఆ రెండు మార్చుకోవలసినటువంటి పరిపక్వత, జ్ఞానం మనిషికి ఉంది. సో ఓకే. ముందు ఈ జన్మలో నువ్వేం చేయాలో చేయి. రైట్. నీకు ఒకటే, నిద్రలేచిన తర్వాత నేను ఈరోజు ఎవరికి ఉపయోగపడకపోయినా పర్లేదు, నా ద్వారా అపాయం చేయకుండా ఉండేట్టుగా భగవంతుని ప్రార్థించుకోవాలి. మనం ప్రార్థన ఎప్పుడు చేస్తాం? మనం కష్టం వచ్చినప్పుడు, లేదా మందు కొట్టే ముందు అలా దేవుడు. వాళ్ళ అనారోగ్యం అంటే నేను ఆ ప్రాక్టీస్ నాది, ఆ ప్రాక్టీస్ నాది కాదు, బహుశా అది పెద్దలు చెప్పాలి, అనుభవజ్ఞులు చెబితే అర్థమవుతుంది. ఏదైనా సరే రైట్. అనుభవిస్తే కానీ వైరాగ్యం రాదు అన్నారు. కరెక్ట్, కరెక్ట్. ఇంకా ఈ విషయం గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ తెలుసుకుంటా. నేను ముందు ముందు ఒక సెషన్ పెడతాను. ఈ మధ్య గురుగారు కీర్తిముఖుడు అని ఒక బొమ్మలు అమ్ముతున్నారు బయట. 300 నుంచి 3,000, 30,000 దాకా వసూలు చేస్తున్నారు. ఈ ఎవరి కీర్తిముఖుడు నేను ఎప్పుడు వినలా. కీర్తి ముఖము, కీర్తిముఖుడు అంటే కీర్తి గల ముఖం కలిగిన వాడు అని అర్థం. అచ్చా. మన తెలుగులో దాన్ని మకుటం అంటారు. ఉమ్, మకుటం అంటే కిరీటం. రైట్. మనకు తెలుగు రాష్ట్రాల్లో అనేక దేవాలయాలు ఉన్నాయి, అనేక రకాల ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. పాంచరాత్రం, వైఖానసం, ఉమ్, శాక్తేయం, వైదికం, స్మార్తం, ఇలాంటి ఆగమ శాస్త్రాలు, ఆ ఆగమ శాస్త్రాలను అనుసరించి దేవాలయాలు కట్టడం జరిగింది. ఓకే. మనుషుల యొక్క బలహీనతలని, బలహీనత అంటే ఏంటి? సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, దానికి ఆంగ్లంలో నెగిటివ్ ఫోర్స్, ఎస్, పాజిటివ్ ఫోర్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, చెడు దృష్టి. అవును. దృష్టి కాదు, ద్రష్ట అని అర్థం. ద్రష్ట. భాష నేర్చుకోవాలి. దృష్టు, దృప్తు, దుక్కు, ఇది జ్యోతిష్యంలోని పరిభాష అంటారు దీన్ని. ఓకే. అంటే ఐఎమ్ స్టడింగ్ ఉభయ భాషా ప్రవీణ. ఓకే. ఒకప్పుడు మనకు 5 పండిట్స్ అని గైడ్ ఉండేది. ఉమ్, బహుశా మీ హయాలో ఉండొచ్చేమో. ఓకే. 82, 83లో ఉమ్, 5 పండిట్స్ గైడ్ ఉంది. ఓకే. సుకుమార్ వాళ్ళు వేశారు. ఉమ్, తెలుగు భాషలో మనం మాట్లాడే తెలుగు భాష ప్రతి ఒక్కటి భూతే. ఉమ్. దృష్టి లేదు, ద్రష్ట. ద్రష్ట అంటే మహానుభావుడు, గొప్ప వ్యక్తి అనే అర్థం తీసుకుంటారు. దృష్టి, ద్రష్ట అంటే అద్భుతమైనటువంటి చూపు కలిగిన వాడు. ఓకే. అంటే ఇక్కడ కీర్తిముఖుడు అంటే కీర్తివంతమైన ముఖం కలిగిన వాడు అని అనుకున్నాము. రైట్. ఒక కార్పొరేట్ సంస్థ వారి వ్యాపార కలాపాల కోసం మనుషుల యొక్క సమస్యలే వాళ్ళ పాలిటి పెట్టుబడి. స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా వాళ్ళ కంపెనీలో పెట్టుబడిదారుడే. అంతేగా. కారణం షేర్లు కొన్నట్టే. షేర్లు కొన్నట్టే.
దేవాలయాలపై మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ ఇక్కడ వెళ్ళినట్టయితే మన దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి దేవాలయాలపైన మకర తోరణం అని ఉంటుంది. అన్నారు ఎప్పుడన్నా? మన ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన వెనక ఒక మకర తోరణం ఉంది. ఆ మకర తోరణంలో ఒక ముఖం ఉన్నది, దాన్ని సింహతలాటం అంటారు. సింహతలాటం. ఆ సింహతలాటం ఏదైతే ఉన్నదో ఉత్తర భారతదేశం, నేపాల్ ఆ దేశాల్లో అక్కడి ఆగమ శాస్త్రాల ప్రకారం వాళ్ళు ఒక సింబల్ పెట్టుకున్నారు. అక్కడ ఆ సింబల్ పేరు కీర్తి ముఖం. కీర్తి ముఖం. దాన్ని ఒక ఐడియల్గా తయారు చేసి ఇది మీ ఇంటికి తగిలించుకుంటే మీ ఇంట్లో అద్భుతాలు ఉంటాయి అని ఒక సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. దానికి ప్రచారకర్తలు ఎవరంటే సోకాళ్ళు కొంతమంది జ్యోతిష్యులు, కమిషన్ బేస్ మీద. మరి 300 రూపాయలు 30,000కి కంపారిజన్ ఏంటి అంటే 30,000 రూపాయలు పెట్టి కొంటే ఏదైనా ఎమర్జెన్సీగా వెళ్ళిపోద్ది అది అంటే ఇక్కడ కూడా కించపరచడం ఐడియల్స్ని. సో కాబట్టి అది ఈ మధ్య ఎక్కువగా చూస్తుంది. మన భారతదేశంలో తెలుగుదేశంలో ఉండేటువంటి ప్రేక్షకులు బాగా బలిసిన వాళ్ళు ఉంటే కొనుక్కోండి. అది కొనుక్కున్నంత మాత్రాన్ని మీకు షో పీసులుగా ఉంటుంది తప్పితే ఉపయోగం లేదు. ఇంకా దరిద్రం ఒక సంపన్న కుటుంబానికి వెళ్ళి మధ్యకాలంలో వాళ్ళు వెంకటేశ్వర విగ్రహాలని షో పీసులుగా పెట్టారు, పేపర్ వెయిటర్లుగా వాడుతున్నారు, యాస్ట్రేస్గా వాడుతున్నారు. చూడండి మన బలుపు ఎంత ఉందో. అదేం పిచ్చి, నేను చూశానండి, చెప్పా ఇది కరెక్ట్ కాదేమోనండి. అంటే టెలిబ్రాండ్స్ అనేటువంటివి ఇప్పుడు ఒక ఆయన మధ్య వాచీలు వచ్చినాయి, ఇది యోగా వాచి అని, యోగం వాచి. ఆ యోగంలో 12 ఇవే ఉంటాయి కదా, 1 నుంచి 12 దాకా ముల్స్ ఉంటాయి, కొత్తగా ఉండవుగా. దానికి ఒక ప్లానెటరీ సెట్ చేసి అదృష్ట వాచి, ఇది పెట్టుకుంటే చాలు బొంగరం గిరగిరగిర తిరుగుతుంది. అసలు ఇది తగిలించుకుంటే శని పోతుంది. ఈ శనికి పని పాటలేదండి. నిద్ర లేచిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈయన పట్టుకోవాలని నిలుస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనిషి వారి సమస్యల్ని తట్టుకోలేక పరిపరి విధాలా వెళుతూ దాన్ని పోగొట్టుకోవడం కోసం చేసేటువంటి అసలే మూలిగే నక్కనెత్తిన తాటిపండు పడినట్లు ఇలా ఆర్థిక కష్టాలను అవమానపరుస్తూ వాళ్ళ సమస్యలను పెట్టుబడులుగా పెట్టుకుంటూ ఈ కీర్తిముగుడని, రుద్రాక్ష, భద్రాక్ష, యంత్రాలు, తాయిదులు ఇవన్నీ ఈ మధ్య ఇది కూడా బాగా ఫేమస్ అయింది గురుగారు, కరుంగాలి. మనం దాని గురించి మాట్లాడదాం ఇంకొకసారి. ఓకే, దాని గురించి ఒకసారి మాట్లాడదాం. తప్పకుండా గురుగారు. అంటే ఇవన్నీ కొని మోసపోయి దానికి పెట్టే 30,000 రూపాయల ఖర్చు, 300 రూపాయల ఖర్చు, నీ ఇంటి పాల ఖర్చుకో, తిండి ఖర్చుకో, రెంట్ ఖర్చుకో, నెట్ ఖర్చుకో, మొబైల్ ఖర్చుకో వాడుకుంటే అది నీకు సంతృప్తినిస్తుంది. నువ్వు తెచ్చి పెడతావు, అది పని చేయదు. అది కొనేవరికింటో మగున్నో పెళ్ళని ఏడిపిస్తావు, ఆ కొరియర్ ఇచ్చేవరికి గంట పడతావు, తెచ్చి తగిలిస్తుంది, పని చేయదు, చావదు. ఎందుకు మనకు మానసిక చివరికి అద్వైతం, ఇది ఇంతే, జగత్ మిథ్య, కర్మఫలం పో, ఇది ఇట్లా పోవాలి అంతే, మన దృష్టి ఇట్లా పోయింది. సో కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అద్భుత జ్యోతిష్య పండితులు మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. మిగిలిన వాళ్ళందరిది పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే తీవ్రమైనటువంటి జ్యోతిష్యులు మన సమాజంలో ఏర్పడ్డారు. ఎందుకంటే పాపం వాళ్ళకి గ్రంథ పరిజ్ఞానం లేదు, గ్రంథం చదివే సమయం లేదు, ఏదో పాకులాడుతున్నారు పాపం. ఈ జ్యోతిష్యాన్ని సేవ చేయాలని ఆలోచన, కానీ ఆలోచన మొదట్లో కూర్చున్న ఆలోచన కొంతకాలానికి అది కనుమరుగవుతుంది, కర్మ నెడుతుంది ముందుకే, మోయ్ పోయి అని. సో కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది ఒక అద్భుత విద్య, ఒక మహోన్నత నిర్ణయం మనం తీసుకోవడం జరిగింది. అద్భుతం, అది చాలా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది గురుగారు. సో మనం ఆఫ్లైన్ అనుకుంది ఆన్లైన్లో చెప్పేద్దాం గురుగారు. సో కాబట్టి దీని గురించి ఎలాంటి ఆలోచన అక్కర్లేదు.
మీరు ఒక నెంబర్ ప్రొవైడ్ చేయండి, అందులో ఇస్తాను. గ్రూప్గా తయారవుతారు. అవును. ఆ గ్రూపులో మనం 15 కొంతమంది సెలెక్ట్ చేసుకుని అవును. వాళ్ళందరినీ మనం లైవ్లోనే లైవ్ జ్యోతిష్యం. లైవ్ జ్యోతిష్యం ఓకే. అయితే లైవ్ అయినా సరే వాస్తవాలు ఒప్పుకునే వాళ్ళు మాత్రమే మీరు జ్యోతిష్యుడి దగ్గర, న్యాయవాది దగ్గర, డాక్టర్ దగ్గర దగ్గర. అవును. అసత్యం చెబితే అది తిరిగి మీకే పరిష్కారం అవుతుంది. అవును. అవును. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కష్టాలతో వచ్చేవాళ్ళే, అవును. మనది కష్టాల కుటుంబంగా భావిద్దాం. అంతే అంతే అంతే. ఒక జ్యోతిష్య కుటుంబంగా మార్చి మీ జీవితాలని అద్భుతం. మార్చుకుని పెంచుదాం. ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఒక 30 మందిని సెలెక్ట్ చేస్తాము. ఉదయం 15 మంది, మధ్యాహ్నం 15 మందిని మా స్టూడియోకే పిలుస్తాము. లైవ్లో జ్యోతిష్యం మీరు ముందుగా ఏం చెప్పక్కర్లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ముందుగా మనం ఎన్రోల్ చేసుకోమని ఈ 3 ఎన్రోల్ చేసుకుంటే ఇవి ఇచ్చేస్తే గురుగారు అక్కడ మీకు అద్భుతమైన జ్యోతిష్యం చెప్తారు. లైవ్లో జెన్యున్గా రండి, జెన్యున్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. ఇది ఎలాంటి దీనిపైన మీకు ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఎస్. లైఫ్ లాంగ్ నేను బ్రతికున్నంత వరకు, నా శాస్త్రం బ్రతికున్నంత వరకు దక్షిణ భారతదేశంలో యాస్ట్రాలజీ అండ్ యాస్ట్రానమీకి అతి పెద్ద లైబ్రరీ నా దగ్గర ఉంది. సో నాకంటూ కొంతమంది జ్యోతిష్య వారసులు కావాలి కాబట్టి భవిష్యత్తులో జ్యోతిష్యాన్ని కూడా శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తాను. అద్భుతం. అది ఈ వైశాఖ పౌర్ణమి రోజు నిర్ణయించుకున్నాను. ఈరోజు పాడ్యం రోజు నేను అనౌన్స్ చేస్తున్నాను కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు మీరు గ్రూపులో జాయిన్ అవ్వండి. కరెక్ట్. ఏంటి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎన్రోల్ చేసుకోండి. సో వాళ్ళని హింసించద్దు. నేను ఆ రోజు మాత్రమే ఆ పేపర్స్ తీసుకుంటాను. అక్కడికక్కడే మీ సమస్యకు పరిష్కారం చెబుతాను. నేను చెప్పింది తప్పు అయితే తప్పు అనండి, ఒప్పు అయితే ఒప్పు అనండి. మనం పరిప్రశ్న సరే ఎదురు బదురు కూర్చొని మాట్లాడితే సమస్య అక్కడక్కడ పరిష్కారం అవుతుంది. దాని మీద మీ అనుభవాల్ని నలుగురికి పంచుకునే ప్రయత్నం చేయొచ్చు. నిజాయితీగా మీకు నిజంగా కష్టాలు ఉంటేనే రండి. ఓకే. చక్కగా గురువుగారు మీకు అద్భుతమైన పరిష్కారాలు ఇస్తారు. నేనైతే ఆయన్ని ప్రగాఢంగా నమ్ముతున్నా. ఆయన విద్వత్తు నేను చూశాను. ఇంకొక అంశం ఏంటంటే దీనికి ఏ జ్యోతిష్యులైనా కూడా రావచ్చు. జ్యోతిష్యులకు కూడా ఓపెన్ ఛాలెంజ్. ఇదేదో ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది సవాలు. ఎందుకంటే నలుగురు జ్యోతిష్యులు ఒక వేదిక మీద కూర్చున్నప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేస్తారు. అవును. అది ఒక స్వామి కార్యం, స్వకార్యం. మీ కష్టాలు తీర్చుకునే మార్గం వెతుక్కోవచ్చు. అవును. నలుగురికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయవచ్చు. సూపర్. తప్పకుండా. ఓకే. చేంజ్ ది టాపిక్. అయితే లాస్ట్లో ఇంకొకటి అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను గురుగారు. ఫైనల్ క్వశ్చన్. అప్పుడు చంద్రబాబు నాయుడు పలానా 22,000, 300, 600 అని ఇట్లా సంఖ్య చెప్పుకుంటూ వచ్చారు కదా, అది ఎలా చెప్పారు గురుగారు? దానికి అనేక రకాల కారణాలు. ఒకటేంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి కొన్ని మండలాల్లో మెజార్టీ తగ్గింది. ఓకే. ఒకటి 2-3 గుడిపూడి మండలం ఒకటేనా అక్కడ. నేను ఆ ఏరియాలో సర్వేకి వెళ్ళినప్పుడు, హాస్టల్ సర్వే వెళ్ళినప్పుడు కొంత వ్యతిరేకత కనపడింది. ఓకే. కనపడినప్పుడు సరే ఈ ప్రాంతంలో ఎంత డ్యామేజ్ ఉంది, ఇంకా తమిళనాడు బార్డర్, కొంత కర్ణాటక బార్డర్ కొన్ని ఉన్నాయి. రెండోది సహజంగా ఒక వ్యతిరేకమైనటువంటి ఒక వ్యక్తి గురించి ఒక వ్యతిరేక మాట మాట్లాడినప్పుడు మాటలు పరుషంగా వస్తాయి. మరి చంద్రబాబు గారు అరెస్ట్ అవుతారని, 6 నక్షత్రంలో అరెస్ట్ అవుతారని నేను 6 నెలల ముందు చెప్పాను. అప్పుడు నన్ను అందరూ హర్షించారు. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఆ వీడియో బాగా వైరల్ అవడం వల్ల నేను సంపాదించాను. మళ్ళా ఆయన ఓడిపోతాడు అని చెప్పినప్పుడు అదే పబ్లిక్ నా మీద రివర్స్ అయ్యారు. అంతే కదా మరి. పొగడతా తెగడతా 2 ఉంటాయి. నేను చెప్పినప్పుడు వాళ్ళ హార్డ్ కోర్ కమిటీలో ఒక ఆయన ఫోన్ చేశాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు నేను చెప్పిన పదాన్ని మీరు కట్ చేయకుండా వేయండి. బాపన్న కొడుకు ఎందుకురా రాజకీయాలు అన్నాడు. ఒక కోర్ కమిటీ. ఆయన కూడా జ్యోతిష్యాన్ని నమ్మేటువంటి వాడే. ఆయన పేరు చెప్పి నేను ఆయన పరువు తీసేటువంటి వ్యక్తిత్వం నాది కాదు. రైట్. అయితే ఇదే బాపన్న కొడుకు
ఇదే బాపన్న నా కొడుకు ఉమ్. చంద్రబాబుకు విజయాన్ని చేకూరుస్తాడో ఓడిస్తాడో చూద్దురు కానీ ఏది జరిగినా మీ మంచికే అని చెప్పడం, చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అన్న ఒక్క మాట 14 కోట్ల వ్యూవర్స్కి వెళ్ళిందండి. అవును అవును ఖండాంతరాల నుంచి బయలుదేరి వచ్చారు. మరి ఆ క్రెడిట్ ఎవరిది? ఇలా తీసుకుంటున్నారా క్రెడిట్? ఎవరిది? మీదే. కాగల కార్యము గంధర్వులు తీరుస్తారు అన్న పదాన్ని నేను ఎప్పుడూ నమ్ముతానండి. ఓకే ఓకే ఆ రోజు ఆయన తిట్టడం తప్పు కాదు, నేను మాట్లాడటం తప్పు కాదు. రియలైజ్ అయిన తర్వాత ఎస్, ఓకే ఒక వ్యక్తి గెలిచాడు అని చెబుతూ నా వాక్యములు అమంగళముగాక ప్రతి వీడియో చివరి చెబుతా మాట నేను. అమంగళం ప్రతిహతమవుగా. గెలిచారు. ఓ 4 రోజులు ఇబ్బందులు పెట్టారు, నా కార్లు పగలగొట్టారు, వాళ్ళ ఆనందం తీరింది, అయిపోయింది కదా. నేను పాలసీ మీద మాట్లాడతాను రైట్. అంతే తప్ప నేను బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకర్ణికన్న పడుపుకూడు తినడి కంటేనే పోతనామాచ్యుడి యొక్క అంశాన్ని తీసుకున్న వ్యక్తిని నేను. కాబట్టి ఏ పార్టీ వాడో నాకు డబ్బులు ఇస్తే ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మధ్యకాలంలో వాడు బాత్రూంలో పైపెట్టి తిప్పాడు, చూసారా? వినలేదు మీరు? బాత్రూంలో పైపెట్టి నా దగ్గర మంత్రదండం ఉంది అని ఆయన ఏ సీటు ఎక్కడ వస్తుందో కూడా చెప్పిన వ్యక్తి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ వీడియో తీసేసి మళ్ళీ మంత్రదండాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ 160 సీట్లతో గెలుస్తుంది అని చెప్పి మళ్ళీ వీడియో అప్లోడ్ చేసినటువంటి. కాబట్టి నేను నిజాయితీ పరుని అవునా కాదా అని నాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను దుర్మార్గుడు అవునా కాదా అక్కర్లేదు. నేనే చెబుతున్నా కదా, నా మీద గతంలో ఒక రాబరీ కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టి నన్ను 7 రోజులు ఇబ్బంది పెట్టి 7 కేసులు పెట్టించి నా మీద ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి చెడుగా ప్రచారం చేసినటువంటి వీడియోలు అన్నీ ఈ రోజున మీడియాలో ఉన్నాయి. నేను తప్పు చేసిన వాడినైతే ఒక్కొక్క ఛానల్కి తలా 10,000 రూపాయలు ఇచ్చి నేను ఆ వీడియో తీయించుకునేవాడిని. నేను కేసులు గెలవడానికి ఆ వీడియోలే నాకు ఆధారభూతం అయ్యాయి. ఒక బ్రాహ్మణుడు అన్న సంతర్పణ చేస్తున్నాడు, ఒక గొల్లామె నెత్తిన పెరుగుకుండ తీసుకుని వెళ్ళి అన్న సంతర్పణలో పెరుగు పెట్టింది, బ్రాహ్మణులందరూ చనిపోయినారు. తప్పెవరిది? చెప్పలేము. వాస్తవాలు తెలియకుండా కంటితో చూసిన దానికంటే చెవితో విన్నదానికి వాల్యూ ఇచ్చి వీడు దుర్మార్గుడు, వీడు దృష్టుడు అని ఎవరైతే ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడతారో, గరుడ పురాణం ప్రకారం వాళ్ళు మిడతలై పుట్టి మరుక్షణమే అగ్నిలో కాలి చచ్చిపోయేట పరిస్థితులు. మన హోటల్ దగ్గర దోమల వాలంగానే చచ్చిపోతారు. కాబట్టి ఏ వ్యక్తిని కూడా వాస్తవాలు తెలియకుండా మాట్లాడకూడదు. కంటితో చూడు, చెవితో వినదానికి కంపారిజన్ చేయి అప్పుడు. కాబట్టి నేను నిజాయితీ పరుడు కాదో నా నా అంతరాత్మ తెలుసు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. నా ఆఫీసులో పనిచేసే స్టాఫ్ నన్ను అవమానంగా చూసారో తెలుసు. అన్నం పెట్టిన వాడు తండ్రితో సమానం, అంతే కదా. పిల్లని ఇచ్చినవాడు తండ్రితో సమానం, విద్య నేర్పినవాడు తండ్రితో సమానం, జన్మనిచ్చినవాడు తండ్రితో సమానం. వీళ్ళందరి తర్వాత దైవం. కాబట్టి నాకు ఆకలి విలువ తెలుసు, ఎదుటి వ్యక్తి విలువ తెలుసు. కాబట్టి నేను విలువలని, వ్యక్తిత్వాన్ని చంపుకొని నన్ను అనేక రకాల అవమానాలకు గురి చేస్తున్నా ఇంటా బయట నా లక్ష్యం ఒకటే, సాధించాలి, సమాజాన్ని సరిదిద్దాలి. మీ సమస్య పరిష్కారం, దానికి మార్గం నాది. శుభం సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక అద్భుతమైన కార్యక్రమానికి మన 24/7 ఛానల్ శ్రీకారం చుడుతుంది. చాలా సంతోషం గురుగారు. సో చూశారు కదా,
జీబీఎల్ఎన్ చారి గారు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నారు మనకి. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మిగతా అన్నీ ఆయన చూసుకుంటారు. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.